ఇదంతా ఏందసలు? మంచిగా లేదు అర్జున్ బాబు. మీరు మీ ఇంట్లో అసలు నిజం దాచి ఏం సాధించాలనుకుంటుండ్రో నాకు అర్థమైతలేదు. మీరెంత దాచినా 2 రోజులల్లా అంతా ముగిసిపోతుంది. అటువంటప్పుడు మీరు బోనమ్మకి గిట్లా ఆశలు కల్పిస్తే రేపు నిజం బయటపడ్డప్పుడు మీ అమ్మగారి పరిస్థితి ఏమైపోవాలి? ఇదేది మీరు ఆలోచించరా? కావేరి, నిన్ను 2 రోజులుగా నా కావేరిగా నటించమని చెప్పాను. ఈ 2 రోజులు నీ పాత్రకి న్యాయం చేయి చాలు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఎవరికి ఏ ఇబ్బంది రానివ్వను. అది నా బాధ్యత. అర్జున్ బాబు, నాకెందుకో మీరేదో చేస్తున్నారనిపిస్తుంది. మీ మనసులా ఏదో ఉంది. బయటికి కనిపించకుండా నా ముందు నటిస్తున్నారు. అది నాకు అర్థమవుతుంది అర్జున్ బాబు. మీరు చెప్పిన మాట నిలబెట్టుకునే ఆలోచన అసలు మీ మనసులోనే లేదని నాకు అనిపిస్తుంది అర్జున్ బాబు. ఆఖరికి మీరు నన్ను ఏదో ఇబ్బంది పెట్టనీకే ఇదంతా చేస్తున్నట్టున్నారు. మా అమ్మ చెప్పినట్టు మీరు నన్ను మా కుటుంబం నుంచి దూరం చేయనీకి ఆలోచన చేసిండ్రని నాకు అర్థమైంది. కావేరి, ఇంకా చాలా ఆపుతావా? నేను నిన్ను ప్రేమించాను అనడం ఎంత నిజమో, నేను నీకిచ్చిన మాట తప్పను అనేది కూడా అంతే నిజం. రేపటితో మన మధ్య ఉన్న బంధం ముగిసిపోతుంది. ఈ చేతులతో నీ మెళ్ళో పడ్డ తాళిని ఈ చేతులతోనే తీసేస్తాను. మాట తప్పను కావేరి, తప్పను. అలాగే రేపటి వరకు నువ్వు నా భార్యగా నటిస్తానని నాకిచ్చిన ఆ మాట కూడా నువ్వు తప్పకూడదు. అది కాదు అర్జున్ బాబు. కావేరి, రేపటి వరకు నా భార్యగా నువ్వు ఉండాలి. రేపటి తర్వాత నీ మెళ్ళో ఆ తాళి ఉండదు. నేను నీ జీవితంలో ఉండను. నేనిచ్చిన ఆ మాట నిలబెట్టుకోవడానికి నాకు ఈ ఒక్క హెల్ప్ చేయి చాలు. ఏం జరిగినా నేను చూసుకుంటాను. నన్ను నమ్ము కావేరి. అమ్మా. అర్జున్, మాకు నువ్వు చెప్పిందేంటి? ఇక్కడ జరుగుతుందేంటి? కావేరి నా ఇంటి కోడలిగా రావడానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయని నువ్వు చెప్పిన మాట అబద్ధమా? తనింకా నా కోడలే కాదా? శివని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందా? ఏం జరుగుతుంది నాన్నా? ఎందుకు ఈ అబద్ధాలు? ఎవరికి ఉపయోగం నాన్నా? నువ్విలా మాటలతో మేనేజ్ చేయడం వల్ల ఇదంతా ఎవరికి ఉపయోగం? అమ్మా, నేను నీకిచ్చిన మాట ఏదీ అబద్ధం అవ్వదు. కావేరియే నా భార్య, నీ కోడలు. ఇది ఆ దేవుడే వేసిన బంధం అని నువ్వే చెప్పావు కదమ్మా. మరి ఆ బంధం మీద ఎందుకమ్మా నీకు నమ్మకం లేదు? అమ్మా, కావేరి పుట్టిందే నా కోసం. తన్ని నా నుంచి విడదీసే శక్తి ఈ లోకంలోనే ఎవ్వరికీ లేదు. ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని కావేరి మెళ్ళలో నా చేత్తో పడిన తాళి ఏనాటికి విడిపోని మా బంధానికి సజీవ సాక్ష్యం. అమ్మా, నీకు మరొకసారి చెప్తున్నాను, కావేరి నా భార్య, నీ ఇంటి కోడలు. నా జీవితాన్ని, మా బంధాన్ని ప్రశ్నించే ప్రతి పరిస్థితికి రేపు సాయంత్రం కల్లా సమాధానం చెప్పబోతున్నాను. అంతవరకు ఏది ఆలోచించుకో.
ప్రశాంతంగా ఉండు. నీ కొడుకు అమ్మ కోసం ఏదైనా చేస్తాడు. అమ్మా, నువ్వు కోరుకున్న కావేరిని నీ కోడలిగా నీ ఇంటి గడపలోకి తీసుకొస్తాను. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఏంట్రా, నన్ను మీ ఇంటికి రమ్మని చెప్పి మీరంతా ఎక్కడికెళ్లారు? ఎంతసేపు అయిందో తెలుసా నేను మీ ఇంటికొచ్చి? అవును, ఈ టైంలో మీరందరూ ఎక్కడికెళ్ళి వస్తున్నారు? సర్లే, వారంలో పెళ్లి పెట్టుకుని ఇంకే పనుల్లో వెళ్తారు? పెళ్లికి సంబంధించిన ఏదో ఒకటి ఉంటుంది కదా. అదే ఒక పనుంటే వెళ్ళాంలే. ఓకేరా. ఆంటీ, ఇదిగోండి, పెళ్లిలో పంతుల తర్వాత ఆ స్థాయిలో ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు. ఇతను డెకరేషన్ మాస్టర్, అతను వంట మాస్టర్. ఇదిగో ఇతను డెకరేషన్ చేస్తే తిరిగే లేదు. మన ట్రెడిషన్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. అండ్ అతను ఆంధ్ర తెలంగాణ వంటల్లో మంచి చేయి తిరిగిన వ్యక్తి. ఫంక్షన్లో ఇతని వంటే ఒక హైలైట్గా ఉంటుంది, నాది గ్యారంటీ. మీరు ఓకే చెప్పేస్తే వంటలకి మెను, డెకరేషన్కి డిజైన్స్ ఫిక్స్ చేసేయొచ్చు. ఏమంటారు? అట్లనే బిడ్డా, అన్నీ నువ్వే చూసుకుంటున్నావు కదా, ఇక మేం చూసుకునేదేముంది చెప్పు. నువ్వెట్లంటే అట్లా. అలా అంటే ఎలా అంటే? ఏం గంగా, మీ అక్క బావ పెళ్లికి హడావిడి మొత్తం నీదే కదా. సో అంతా ఫైనల్ చేయాల్సింది నువ్వే. లేదంటే ఆ తర్వాత ఈ డిజైన్ ఎలా ఉంది, ఆ వంట అలా ఉంది అని అన్నీ వంకలు పెడతావు. అట్లేం లేదన్నా. అమ్మకి బావకి ఈడ ఏది ఇష్టం ఉంటుందో అదే కదా జరుగుతుంది. నాదేముంది చెప్పు. బాబు వెంకట్ ఎవరితోని ఏం మాట్లాడేది లేదు. నువ్వెట్లంటే అట్లనే. ఏంట్రా పెళ్లి కొడక, అందరూ తప్పించుకొని ఈ బాధ్యతలన్నీ నా నెత్తిన వేస్తున్నారా? ఛ, ఊరుకోరా, అలాంటిదేం లేదు. అయ్యా, కావేరి పెళ్లి శివతోనే జరగాలనని మనం దాన్ని చిన్నప్పటి నుంచి కన్న కల. ఆ కల నెరవేరనీకి నా ముందు ఎన్నో అడ్డంకులు, సమాధానం లేని చిక్కు ప్రశ్నల్ని ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నానయ్యా.